నమస్కారం. సుఖీభవకు స్వాగతం. గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమం ప్రయాగ్రాజ్లో కుంభమేళా అట్టహాసంగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్లోని కుంభమేళా ప్రాంతం కోట్లాది మంది పర్యాటకులతో నిండిపోయింది. దేశ విదేశాల నుంచి ప్రయాగ్రాజ్కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక కార్యక్రమంలో సాధు సంతులు, సన్యాసులు, పండితులే లక్షల్లో హాజరవుతున్నారు. ఇక సామాన్య ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రయాగ్రాజ్ కుంభమేళాకు ప్రజలు భారీగా తరలి వెళ్తున్నారు. అయితే కోట్లాది మంది ప్రజలు ఒకచోట చేరుతున్న నేపథ్యంలో ఓవైపు పారిశుద్ధ్య లోపం, మరోవైపు కలుషిత జలాల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో పవిత్ర కుంభమేళా వేళ మన ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ ప్రదేశం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాకి ఈ ప్రాంతం వేదికయింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహోన్నత కార్యక్రమంలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. సాధారణ ప్రజలతో పాటు సాధువులు, అఘోరాలు, ముఖ్యంగా నాగ సాధువులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడకు తరలివస్తారు. ఇక్కడ పుణ్యస్నానమాచరిస్తే జన్మ పునీతమవుతుందని భక్తుల నమ్మకం. అందుకే గ్రహభ్రమణాలను అనుసరించి ప్రతి 12 ఏళ్లకొకసారి ఆయా చోట్ల మహాకుంభమేళా నిర్వహిస్తారు. అమృత భాండం కోసం దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని చిలికారని పురాణాలు చెబుతున్నాయి. ఆ క్షీరసాగర మథనానికి ఈ కుంభమేళాకి సంబంధముంది. శ్రీ మహావిష్ణువు మోహిని అవతారమెత్తి అమృత భాండం రాక్షసులకు చిక్కకుండా పట్టుకుపోతున్న సమయంలో ఓ 4 చుక్కలు హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్ క్షేత్రాల్లో పడ్డాయట. అక్కడ పుణ్యస్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి పునీతులవుతారని భక్తుల నమ్మకం. ఈ నమ్మకమే పుణ్యస్నానాలకు భక్తులను పోటెత్తేలా చేస్తోంది. అయితే కోట్లాది మంది భక్తులు పోటెత్తే ఈ కుంభమేళా సంబరాల్లో కాసింత మన ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టవలసి ఉంది. భారతదేశంలో ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి ప్రయాగ్రాజ్లో 3 నదుల సంగమమైనటువంటి త్రివేణి సంగమంలో కుంభమేళా జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీగా కొన్ని శతాబ్దాలుగా మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఈసారి ఎన్నడూ లేనంత విధంగా దరిదాపు 50 కోట్ల కంటే పైచిలుకు మంది కుంభమేళాలో స్నానాలు చేస్తారనేటువంటి ప్రాథమిక అంచనా ఉంది. ఒకటే రోజు నాడు దరిదాపు 1 కోటి నుంచి 8 కోట్ల వరకు జనాలు వచ్చి స్నానాలు చేసినటువంటి దాఖలాలు కూడా మనం వింటున్నాం. అయితే ఇది ఇంతకుముందు ఎన్నడూ జరగనటువంటి విషయం. ఇలాంటి నేపథ్యంలో ఆరోగ్యం పట్ల మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే, పర్టికులర్గా కుంభమేళాకి వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు, వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే విషయం గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం దీనికి ఇంకొక నేపథ్యం ఏంటంటే, మన సాంప్రదాయంలో ప్రతి ఒక్క దాన్ని కూడా భగవత్ స్వరూపంగా భావించడం జరిగేది. సో జీవజలాల్ని, పర్టికులర్గా నదులని, గంగా నదే కాకుండా ప్రతి ఒక్క నదిని అతి పవిత్రమైన దానిగా, దాన్ని భగవంతుడి యొక్క ఒక మూర్తిగా, అష్టమూర్తుల్లో ఒక మూర్తిగా, అలానే భగవంతుడి నుంచే వస్తున్నటువంటి చాలా పవిత్రమైనటువంటి ప్రవాహంగా భావించటం జరిగి అంతే పవిత్రంగా దాన్ని చూడటం జరిగేది. కానీ రాను రాను మనుషుల ధోరణిలో మార్పు రావటం వల్ల దాంట్లోనే కలుషితమైనటువంటి పదార్థాలు వదలటము, స్నానాలు చేసేటప్పుడు శరీరం శుభ్రం లేకుండా వెళ్ళి దాంట్లో దిగి స్నానాలు చేయటాలు, మిగతా మురికి పదార్థాలు బట్టలు ఉతకడానికి కానివ్వండి, ఇలాంటి పనులన్నీ కూడా నదుల్లోనే చేయటాలు, ఇలాంటి నేపథ్యం మొదలైంది. కనుక ప్లస్ మారినటువంటి మానవ సమాజంలో వాడుతున్నటువంటి అనేక విష పదార్థాలు, అవి చిన్న సబ్బులే కానివ్వండి, వేరే జీవజాలానికి అది విష పదార్థాల్లో ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. కనుక మనం ఆరోగ్యం గురించి మన చర్చ ఎంతన్నా మనం చేయవలసినటువంటి విషయం. ముఖ్యంగా ఆరోగ్యం గురించి పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? మొదటిది అక్కడ వాతావరణ పరిస్థితులు. ప్రస్తుతం అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉండటం జరుగుతుంది. అలానే నీళ్లు కూడా చాలా చల్లగా ఉంటాయి. గంగా జలం నుంచి వస్తున్నటువంటి, అంటే హిమాలయాల నుంచి వస్తున్నటువంటి జలం కాబట్టి చాలా చల్లగా ఉండేటువంటి
కాలం ఇది. సో ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, చలితో ఇబ్బంది పడే అలర్జీస్ ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, చన్నీటి స్నానాలు చేసేటప్పుడు బేసిక్ జాగ్రత్తలు అనేవి ఎప్పుడు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. సో మారిన నేపథ్యంలో చాలా ఎక్కువ మంది స్నానాల కోసం వస్తున్నటువంటి నేపథ్యంలో, జీవనదుల్ని మనం సరిగ్గా చూసి చూడకుండా ఉంటున్నటువంటి నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పుణ్యస్నానాలు ఆచరించడం వలన మనకి ఇహంలోనూ పరంలోనూ మనకి మంచి కలుగుతుంది. పుణ్యనదీ జలాలు, పరవశ్యం చెందే భక్తజనాలు, తీరాన పరిమళించే ఆధ్యాత్మిక సౌరభాలు వెరసి ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమిది. అణువణువునా ప్రసరించే భక్తి భావంతో భారతీయ ఆత్మకు ప్రతిరూపంగా నిలిచే ఈ ఆధ్యాత్మిక వేడుకే మహాకుంభమేళ. మన భారతీయులకు నదులంటే జలప్రవాహాలు మాత్రమే కాదు, జీవిత సారాన్ని తాత్వికంగా బోధించే విజ్ఞాన కెరటాలని నిరూపిస్తూ 12 ఏళ్లకొక్కసారి జనం అర్పించే నీరాజనాలే ఈ కుంభమేళాలు. గంగా యమునలతో పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది కలిసే త్రివేణి సంగమంలో సాగే ఈ మహాకుంభమేళ భూమండలంపై జరిగే ఒక మహత్తర వేడుక. అయితే మిగతా రోజుల మాట ఎలా ఉన్నా, కుంభమేళా సమయంలో పోటెత్తే జనసమూహాల తాకిడికి పవిత్ర నదీ జలాలు ఎంతో కొంత కలుషితమవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కలుషిత జలం మూలంగా మన ఆరోగ్యము ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఒకప్పుడు గంగా జలాన్ని అతి స్వచ్ఛమైన జలంగా వర్ణించడం జరిగింది. చాలాసార్లు వరాహమినుడు ఇలాంటి ఆచార్యులు ఏదన్నా ఉపమానం ఇవ్వాలంటే కనుక ఒక ముత్యానికి కూడా కానీ లేదా ఒక స్ఫటికానికి కానీ ఉపమానం ఇచ్చేటప్పుడు గంగా జలం అంత స్వచ్ఛంగా ఉండేది అని చెప్పేవాళ్ళు. సో 1500 సంవత్సరాల క్రితం గంగా జలం అతి స్వచ్ఛంగా మిళుక్కు అని మెరిస్తే అంత స్వచ్ఛంగా ఉండేదట. కానీ ఇప్పుడు మనం చూస్తే కనుక మారిన కాలమాన పరిస్థితుల వల్ల, మన మారినటువంటి మనుషుల స్వభావం వల్ల, అనేక కలుషిత పదార్థాలు వాటిలో కలవటం వలన, వాతావరణ మార్పుల వలన మనకి ఆ స్వచ్ఛత కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ చర్యల వలన దీన్ని చాలా మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా దాని యొక్క పూర్వ స్వచ్ఛత ఇంకా పూర్తిగా వచ్చింది అని మనం అనుకోలేం. ఇటువంటి నేపథ్యంలో తాగడానికి, ముఖ్యంగా కుంభమేళాలు వెళ్తున్నటువంటి కోట్లాది మంది కూడా తాగడానికి స్వచ్ఛమైన జలం వాడటము, కాచి చల్లార్చిన నీళ్లు లేదా వడగట్టిన నీళ్లు వాడటం అనేది తీసుకోగలిగినటువంటి బేసిక్ జాగ్రత్త. గంగాజలం చాలా పవిత్రమైనప్పటికీ అందరికీ కాచి చల్లార్చుకొని వాడటం కానీ, తాగడానికి, ముఖ్యంగా తాగడానికి వాడటం కానీ చేయటం అనేది సర్వదా శ్రేయస్కరం. అసలు కుంభమేళా అంటేనే ప్రతిసారి ఇసుక వేస్తే రాలనంతటువంటి జనసమూహం ప్రతిసారి మనం చూస్తుంటాం. అలాంటిది ఈసారి దానికి రెట్టింపు 3 రెట్ల జనాభా అక్కడ చేరుతోంది అన్నది మనకి అన్ని మాధ్యమాల ద్వారా మనకి వినపడుతున్నటువంటి విషయం. దీని వలన అంటే ఇంత జనసాంద్రత పెరగటం వలన ఒకటి, రెండవది చలికాలం అవటం వలన అంటువ్యాధులు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈజీగా స్ప్రెడ్ అయ్యేటువంటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, జలుబులు, దగ్గులు లాంటివి కానివ్వండి, అలానే మోషన్స్, మనకి వాంతులు, విరేచనాలు కానివ్వండి, గ్యాస్ట్రోఎంటరైటిస్ లాంటి జబ్బులు కానివ్వండి, ఏవైతే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాకే అవకాశం ఉంటాయో అటువంటివి పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దేర్ఫోర్ ప్రతి ఒక్కరూ కూడా తమ తరఫు నుంచి పుణ్యస్నానాలు తీసుకుంటూ అక్కడున్నటువంటి వాతావరణాన్ని అంతే పుణ్యంగా భావించి దాన్ని అంతే పవిత్రంగా, దాన్ని కలుషితం కాకుండా మెయింటైన్ చేసేటువంటి అవసరం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. వాళ్ళ జాగ్రత్త తీసుకోవటం, పక్క వాళ్ళ కోసం కూడా జాగ్రత్త తీసుకోవటం, అలానే నది ప్లస్ ఆ పరిసరాలు కలుషితం కాకుండా చూడటం అనేది అందరి ధర్మం అవుతుంది. అలా చేయకపోవటం వలన అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. జీవజలం కలుషితమైతే అది మన ఆరోగ్యం పాలిట శరాఘాతమే. ముఖ్యంగా కుంభమేళా వేళ పోటెత్తే భక్తవాహిని మూలంగా తాగునీరు కలుషితమైతే అదే మన పాలిట కాలకూట విషంగా మారుతుంది. దీంతో అతిసార, కలరా, టైఫాయిడ్ వంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పవిత్ర కుంభమేళా వేళ ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం. ఎవ్వరూ ఆహ్వానించకుండానే అక్కడికి కోట్లాది మంది వస్తారు. ఎవరూ సూచించకుండానే
ఆధ్యాత్మిక కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఎటు చూసినా ఇసుకేస్తే రాలనంత జనం, ఇసుమంతైన చోటులేని త్రివేణి సంగమ తీరం. అదే కోట్లాది మంది ఆధ్యాత్మిక భావనలో మునిగితేలే మహాకుంభమేళ. భూమండలం మీద అత్యంత భారీగా భక్తులు హాజరయ్యే గొప్ప ఆధ్యాత్మిక వేడుకిది. అంతమంది ఒకే చోట చేరే ఈ ధార్మిక మేళ అంతరిక్షం నుంచి కూడా కనిపించే అరుదైన వేదిక. ఇది అతిపెద్ద హిందువుల సమీకరణే అయినా దేశ విదేశాల నుంచి కూడా లెక్కలేనంతమంది విదేశీయులు ఇందులో పాలు పంచుకుంటుంటారు. ఈ కారణంగానే యునెస్కో గుర్తింపు పొందిన ఈ మహాకుంభమేళ ప్రపంచానికే మహత్తర పండుగగా నిలుస్తోంది. 12 ఏళ్లకొక్కసారి భక్తజన కోటిని పలకరిస్తోంది. సంక్రాంతి నుంచి శివరాత్రి దాకా 45 రోజుల పాటు భక్తజన పారవస్యంతో ఈ ప్రాంతం కళకళలాడనుంది. అయితే కోట్లాది మంది భక్తులు ఒకే చోట చేరడం వల్ల తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తాగునీరు కలుషితం కావడం వల్ల అతిసార, టైఫాయిడ్, కలరా వంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. పవిత్ర స్నానాలు చేయడానికి వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ పెట్టడం జరుగుతోంది. అలానే వాటర్ని కొంచెం చోట్ల అంటే వాళ్ళు వాడుతున్నటువంటి మెథడ్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ క్లోరినేషన్ చేయటం కానీ ఇలాంటివి సర్వసాధారణంగా జరిగేటువంటి విషయాలు. ఎందుకంటే ఇంతమంది ఒకేసారి వచ్చి నదిలో స్నానం చేస్తున్నారు. జనరల్గా నదికి దాన్ని పవిత్రం చేసుకునేటువంటి ఒక బేసిక్ మెకానిజం ఏంటంటే నది యొక్క ప్రవాహం, అలానే సూర్యరశ్మి. సో ప్రవహిస్తున్న నదిలో సూర్యరశ్మి వలన క్రిమికీటకాలు కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, అవన్నీ ఆటోమేటిక్గా నశించిపోయి ఆ ప్రవాహం వలన అది లైవ్ బ్యాక్టీరియా అనేవి, హెల్తీ బ్యాక్టీరియా అనేవి ఎప్పుడు హెల్తీగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. కానీ ఒకేసారి చాలా చోట్ల నుంచి కానీ లేదా ఒకే ఒక పాయింట్లో కానీ అనేక మంది స్నానం చేయటం వలన ఈ బ్యాలెన్స్ అనేది కొంచెం అప్సెట్ అవుతుంది. సో అటువంటి సందర్భాల్లో వాటి వలన కానీ, జలం వలన కానీ, జలాన్ని పరిశుద్ధం చేయడానికి వాడినటువంటి వేరే రసాయన పదార్థాల వల్ల కానివ్వండి, ఇలా అనేక కారణాల వల్ల చర్మ వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి బాగా గుమిగూడిన ప్రదేశంలో ఒకళ్ళకొకళ్ళు తాకుతూ స్నానం చేయటం వలన ఒకళ్ళకున్నటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇంకోటి రావడాలు, ఇలాంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో దీనివలన 2 విధాలుగా మనం దీని గురించి ఆలోచించవచ్చు. ఒకటి, చర్మ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు నీటిలో దిగకుండా, పగవాడిని ఇబ్బంది పెట్టకుండా నీళ్ళని తీసుకొని పక్కకు వచ్చి స్నానం చేసుకోవటం లాంటి ఒక ప్రక్రియ ఒకటైతే, ఎవరికి వాళ్ళు మొదలు స్నానం చేసుకొని ఆ తర్వాత నీళ్లలో మునిగేటట్టు ప్రయత్నం చేయటం కానీ, లేదా కనీసం దానికి తుల్యమైనటువంటి వేరే ప్రక్రియ చేయటం వలన ఈ బెడదను మనం తగ్గించుకోవచ్చు. లేదా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చర్మ వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మహాకుంభమేళాలో ముఖ్యమైంది పవిత్ర నదీ స్నానం. కోట్ల మంది గంగా, యమున, సరస్వతి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తారు. ఈ 3 నదుల త్రివేణి సంగమంగా, తీర్థరాజంగా పేరొందిన ప్రయాగ్రాజ్ ఇందుకు వేదికగా నిలుస్తోంది. ప్రపంచీకరణ కారణంగా ఆధ్యాత్మికత ఎల్లలు దాటింది. ప్రస్తుతం మహాకుంభమేళ అంతర్జాతీయ యాత్రాస్థలంగా ఖ్యాతి సాధించింది. దీంతో విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు, యాత్రికులు వస్తుంటారు. ఈ 45 రోజులు ఇక్కడ తాత్కాలిక గుడారాల్లో ఒక పెద్ద మహానగరమే వెలుస్తుంది. అయితే పవిత్ర పుణ్యస్నానం ఆచరించడానికి కోట్లాది మంది భక్తులు ఒక్కచోట చేరడంతో ఘాట్లలో తొక్కిసలాటలు జరగడం అన్నది చాలా సాధారణమైపోయింది. ఇదిగో ఇలాంటప్పుడే ఒకరి నుంచి మరొకరికి చర్మ వ్యాధులు సోకే ప్రమాదం కూడా ఉంటుంది. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధుల బెడద పెరుగుతుంది. అలాగే తోపులాటలు, తొక్కిసలాటల కారణంగా చిన్న చిన్న గాయాలయ్యే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో పుణ్యస్నానాల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. చిన్న చిన్న దెబ్బలకు కానివ్వండి, ఫ్రాస్ట్ బైట్కి కానివ్వండి, వేడి చేసుకోవడానికి, కాళ్ళని వేడి చేసుకోవడానికి వెచ్చగా ఉండేటువంటి దుస్తులు, వెంటనే తుడుచుకోవడానికి బట్టలు, అలానే దెబ్బలు తగిలితే జాగ్రత్తలు తీసుకోవడానికి చిన్న ఫస్ట్ ఎయిడ్ సామాగ్రి, ఇలాంటి దగ్గర పెట్టుకోవడం అనేది అందరూ తీసుకోగలిగిన బేసిక్ ప్రికాషన్. ఇప్పుడు ప్రాథమికంగా వినపడుతున్నటువంటి విషయం ఏంటంటే, కుంభమేళా కోసం సాధారణ వ్యక్తులైతే కనుక పార్కింగ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి పవిత్ర స్నానాల కోసం వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఒక వార్త. బోటింగ్ అనేది రెండో విధానం అయినప్పటికీ, బట్
చాలా దూరం నడవాల్సి రావడం అనేది ఒక విషయం అయితే, చలి కూడా చాలా ఉంటుంది అనేది రెండో విషయం. అందువలన వేరే సాధారణమైనటువంటి బీపీ, షుగరు, గుండె జబ్బులు ఇలాంటి వాటితో బాధపడుతున్నటువంటి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పవిత్ర స్నానం చేయటం అనేది సర్వదా శ్రేయస్కరం. సో వేసుకోవాల్సినటువంటి బిళ్ళలు కానివ్వండి, వాటిలో తేడా రాకుండా అవి ఖచ్చితంగా వాడుతూ, అలానే జనసమూహంలో ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా నడుస్తూ, ఎక్కడ రెస్ట్ తీసుకోవాలో అక్కడ రెస్ట్ తీసుకుంటూ, దూరంగా నడవాల్సినటువంటి ప్రయాణాల దగ్గర రెస్ట్ తీసుకుంటూ, ఇటువంటి జాగ్రత్తలతో పుణ్యస్నానాలు ఆచరించాల్సి ఉంటుంది. అలానే శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడేవాళ్ళు, మెయిన్గా ఆస్తమా కానివ్వండి, క్రానిక్ బ్రాంకైటిస్ కానివ్వండి, ఇటువంటి జబ్బులతో బాధపడేవాళ్ళు, అలర్జీలు కానివ్వండి, చలి వలన, చన్నీటి స్నానం వలన ఇవన్నీ పెరిగి మళ్ళీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు తీసుకుంటూ, కొంచెం ఎండ వచ్చిన తర్వాత మధ్యాహ్నం పూట స్నానం చేయడం కానీ, పగటి సాయంత్రం కాల స్నానాలు తగ్గించుకోవటం, అలానే చేసిన వెంటనే తుడుచుకొని కొంచెం వేడివేడిగా ఉన్నటువంటి ఆహారం కానీ, కొంచెం ఘాటుగా ఉన్న పదార్థాలు తీసుకోవటం కానీ, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ నదీ స్నానాలు ఆచరించటం అనేది ఆల్వేస్ శ్రేయస్కరం. ప్లస్ వెళ్ళే ముందర చలికాలం కాబట్టి వ్యాక్సినేషన్స్ తీసుకోవాల్సినటువంటి వాళ్ళు, మెయిన్గా శ్వాసకోశానికి సంబంధించినటువంటి జబ్బులు ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు, ఫ్లూ వ్యాక్సినేషన్స్ కానివ్వండి, ఇటువంటి వ్యాక్సినేషన్స్ చేయించుకొని దానికి కావాల్సినంత సమయాన్ని ఇచ్చి, అంటే దరిదాపు ఒక 2 వారాల వరకు సమయం గడిచిన తర్వాత అప్పుడు వెళ్ళి ఇటువంటి స్నానాలు చేయటం అనేది ఆల్వేస్ ఒక బెటర్ ప్రికాషన్గా మనం పేర్కొన్నాం. గతంలో జరిగిన కుంభమేళాలో ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 3 కోట్ల మందికి పైగా హాజరయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. ఈసారి అంతకు మించి హాజరవ్వచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో భారీ జనసందోహం ఒకచోటు చేరుతున్న నేపథ్యంలో ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమమే కాదు, వెలుగులీనే సాంస్కృతిక పండగ కూడా. ఒకవైపు ఆధ్యాత్మికత ఉట్టిపడుతుండగానే మరొక వైపు సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తిస్తుంటాయి. భారతీయ వారసత్వ సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తారు. ఈ పవిత్ర వేడుకలను వీక్షించడానికి, పుణ్యస్నానం ఆచరించడానికి స్త్రీ పురుష వయోభేదం లేకుండా అందరూ తరలివస్తారు. అయితే మిగతా వారి మాట ఎలా ఉన్నా, వయస్సులో కాస్తంత పెద్దవారు, ఇప్పటికే హై బీపీ, షుగర్, క్యాన్సర్, ఆస్తమా, కీళ్ల నొప్పులు వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు మాత్రం ఆరోగ్య సంరక్షణ విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇక తీర ప్రాంతం కావడంతో దోమల కాట్లు, విషజ్వరాల ముప్పు కూడా పొంచి ఉంటుంది. కాబట్టి జ్వరాల విషయంలో ముందు నుంచే రక్షణ చర్యలు తీసుకోవడం మరచిపోకూడదు. చాలామంది ఒకటే చోట ఉండటం వలన ఇప్పుడు వైరల్ ఫీవర్స్ కానివ్వండి, విషజ్వరాలు నేనైతే మనం వ్యవహరిస్తుంటామో, ఇటువంటి వైరల్ ఫీవర్స్ ప్రబలే అవకాశం ఉంటుంది. అది జలుబు దగ్గులే కావచ్చు, లేదా మలేరియా, డెంగ్యూ లాంటివి కావచ్చు, లేదా వాంతులు, విరేచనాలు, అతిసారం ఇలాంటి జబ్బులు కావచ్చు. దేర్ఫోర్ వెళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా బేసిక్ మందులు క్యారీ చేస్తూ, జ్వరం వస్తే కనుక వేసుకోవడానికి ఒక పారాసెటమాల్ కానివ్వండి, ఒక బేసిక్ యాంటీబయాటిక్ డాక్టర్ గారిని కలిసి ఒక గ్రామ్ పాజిటివ్ యాంటీబయాటిక్, ఒక గ్రామ్ నెగిటివ్ యాంటీబయాటిక్ కానివ్వండి, లేదా ఒక ప్రోబయాటిక్ శాచెట్స్ కానివ్వండి, ఇలాంటివి క్యారీ చేయటం అనేది, నొప్పి వస్తే కనుక వేసుకునే బిళ్ళలు లాంటివి, ట్రమడాల్ లాంటి బిళ్ళలు కానివ్వండి, పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, ఇటువంటివి క్యారీ చేస్తూ ప్రయాణానికి సన్నద్ధమైతే కనుక చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని ఈజీగా అధిగమించగలుగుతారు. సో ఇటువంటి సమస్యలు తలెత్తవచ్చు అన్న అవగాహన మనకు ఉంటే ముందే మనం దాన్ని కొంచెం ప్రణాళిక రూపొందించుకొని దాని ప్రకారం మనం కనుక ప్లాన్ చేసుకొని ఇబ్బందుల్ని యాంటిసిపేట్ చేసి వెళ్తే కనుక మనకి పుణ్యస్నానాల వలన ఇబ్బంది లేకుండా, ప్రయాణాల వల్ల ఇబ్బంది లేకుండా మనం వీటిని సాఫీగా ముగించుకొని మన ఆధ్యాత్మిక ప్రగతిని కొనసాగిస్తూ శారీరకంగా ఇబ్బంది పడకుండా ఉంటాం. మహాకుంభమేళా జరిగే దివ్యమైన రోజుల్లో, త్రివేణీ సంగమంలో, పవిత్ర పుణ్యజలాల్లో తనువెల్లా తడిచేలా నిండుగా మునకలు వేయాలి. అప్పుడే మన జన్మకు అర్థం, పరమార్థం, సార్థకత. అయితే పుణ్యస్నానమాచరించే క్రమంలో మన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. ముఖ్యంగా తాగునీటి విషయంలో రాజీ పడకూడదు. సురక్షితమైన తాగునీటిని మాత్రమే తాగాలి.
ఇక కుంభమేళా జరిగే ప్రయాగ్రాజ్ ప్రాంతం చలి తీవ్రత అధికంగా ఉందని భక్తులు చెబుతున్నారు. ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్ని దుస్తులను వెంట తీసుకెళ్లాలి. శరీరతత్వానికి అనుగుణంగా ఆహారం స్వీకరించాలి. వేడి పదార్థాలు తీసుకోవాలి. మధుమేహం, రక్తపోటు, ఇతర వ్యాధుల బారిన పడ్డవారు ఔషధాలు వెంట తీసుకెళ్లడం ఉత్తమం. నదీ స్నానం ఆచరించాక శుభ్రమైన నీటితో మరొకసారి స్నానం చేస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. చరవాణి సిగ్నల్స్ అందుబాటులో లేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. నెట్వర్క్ ఉన్న వాటినే వెంట తీసుకెళ్లాలి. ఇంటర్నెట్ సౌకర్యం ఉండేటట్లు జాగ్రత్త పడాలి. మహాకుంభమేళ మతపరమైన ప్రాముఖ్యతను మించిన ఒక సాంస్కృతిక దృశ్యం. ఈ మహత్తర వేడుకలో పాల్గొనటం, పుణ్య స్నానాలు ఆచరించడం దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. అయితే అదే సమయంలో మన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. తినే తిండి, తాగే నీరు, ఈ రెండిటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగతంగా, సామాజికంగా పరిశుభ్రత పాటించాలి. అంటువ్యాధులు ప్రబలకుండా తగిన నివారణ చర్యలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు మహాకుంభమేళ వేళ మన ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుతాయి.